ఆడియో కట్ అయిపోయింది అన్నది అన్నట్టు చెప్పలే. ఈ ఆర్యులే కదా అడ్రానితనాన్ని ప్రోత్సహించి దళితులు రావద్దని వాళ్ళ గోల్వల్కర్ గారు ఏమన్నారు, దళితులు ఇతర కులాలు సమానం అంటారు ఏంటండి, మీకు ఎక్కడ ఈ సంస్కృతి రాజ్యాంగం ఇట్లా అంటదా, ఇది పద్ధతి అన్నాడు. మరి ఎవరు మాట్లాడుతున్నది దళితులు ఇతరులతో సమానం కాదా? అయితే అన్న ఈ వర్షాన్ని పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ తప్ప అన్న నేను ఏమంటున్నా, అద్దంకి దయాకర్ తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి హిందువులను కించపరిచినట్టుగా మాత్రం ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడు. అల్లాదేందు హిందువులని అమిత్ షా అన్న నేనేమంటున్నా, నేనంటలే వాళ్ళు అనేది చెప్తున్నా, వాడు ఎవడు అన్నాడు పనికిరాడు చెత్తగాడు మనకెందుకు, నేనేమనేది చర్చించాలి. వాడు వాడిని ముచ్చట గాలి పోయేటోడు కూడా ఏదో ఒక్కడు పోతే అనుకోవచ్చు రాష్ట్రం అంతా ఇదే ఉంది కానీ ఇప్పుడు బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీలది కానీ ఎవ్వరు కాదు, అది చేసేది ఒకటి ట్రోల్ టీం చేస్తుంది, అది మీరు ఆ గాయలో పడకండి, అది నమ్మకండి అని నిన్న వీడియో పెట్టిన వాళ్ళు. ఇప్పుడు అద్దంకి దయాకర్ పాకిస్తాన్ ప్రేమిస్తారని చెప్పారు. అద్దంకి దయాకర్ ఎవడు, అద్దంకి దయాకర్ మూలం ఏంటి, ఇక్కడ వచ్చి కనీసం ఒక్క రోజు వాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న సన్నాసి కాడవాడు, వాడు ఆలు లేదు సూలు లేదు అల్లు పేరు సోమలింగం అన్నట్టు వాడు మాట్లాడి నువ్వు పట్టుకుంటే అద్దంకి దయాకర్ నేపథ్యం నీకు తెలియాలి కదా, వాళ్ళకి పక్కన పెట్టి. అద్దంకి దయాకర్ దేశ మూలవాసి కాంగ్రెస్ పార్టీల క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, పదవులను ఆశించినటువంటి వ్యక్తి, ఇది జగమంతా ఎరిగిన సత్యమే. కానీ రాముడు సీతను అన్నటువంటిది ఒకటి ట్రోల్ అన్న మీది, రెండోది జీసస్ జిందాబాద్ అనేటువంటి వీడియోని ట్రోల్ చేసిరు. నువ్వే చెప్తున్నావు కదా, ట్రోల్ అవుతుంది, అందుకే అడుగుతున్నా. అంటే అక్కడ కూడా ఆయన ఇప్పుడు ఈ రాముడిని మీ చిన్న నాయన, సీతమ్మ మీ చిన్న తల్లి అన్నట్టుగా జీసస్ ను కూడా ఎక్కడ అనలేకపోయిండు, అనలేదు, ఎందుకు అనలేదు? నేనేమంటున్నంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు, మోడీ చిన్నమ్మ చిన్నయ్య అన్నది మాకు గాడ వాళ్ళకే సొంతమా అన్న నేపథ్యాన్ని మీరెందుకు అర్థం చేసుకోవట్లే? అది ఎందుకు అర్థం కావట్లేదు మీకు? వాళ్ళ కాయలు ఎందుకు పడుతుంది మీకు? జర్నలిస్టులకు కానీ మీడియాకు కానీ చాలా మంది, అంటే మీడియా కాదు ప్రచారం చేసేది, మీరు అన్నట్టుగా ఇది సోషల్ మీడియాలో ఒక సెక్ట్ వీళ్ళేది ఆర్ఎస్ఎస్ బీజేపీ టీం ఉంటే వాట్సాప్ చేస్తారు, ఇది కట్ చేసి పెడతారు. కానీ నేనేమన్నా ఇప్పుడు మోడీ అమిత్ షాను రాజకీయ పరంగా విమర్శ, రాముణ్ణి మీరు ఓర్ చేసుకుంటుంటూ అందరు కానీ మీరు ఓర్ చేసుకోవద్దు, ఇది ఆ నేపథ్యంలో వీడియో వింటే. కానీ వాళ్ళ దాంట్లో పెట్టి వాళ్ళు ఇట్లా అంటుండ్రు హిందువులను వ్యతిరేకిస్తుంది, హిందువులను వ్యతిరేకించే అంతటి స్థాయికి దయాకర్ దిగజారడు, గుర్తుపెట్టుకో. దయాకర్ ఎవరిని విమర్శించడు, ఎవరి ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా కించపరిచే విధంగా ఉండడు ఎప్పటికి కూడా, ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా తన లైఫ్ లో. కానీ వాడేవాడో పనికి రానోడు చేసే ట్రోల్ మనం ఎందుకు దాన్ని నమ్మాలి? మీరు వాస్తవాలు ప్రచారం చేయాలి. దట్స్ మై. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం మీరు అనేది ఒకటి సూటిగా ఏంటంటే, ఎవరికి నేను వ్యతిరేకం కాదు, రాజకీయంగా మాత్రమే మాట్లాడుతున్నా. అసలు నేనేవాడు రాజకీయంగా కూడా మోడీ అమిత్ షాను విమర్శించింది నువ్వు క్లీన్ గా ఆ వీడియో అబ్జర్వ్ చేయి, వీలైతే ఫస్ట్ మన వీడియో ప్లే చేసి దీని తర్వాత పెట్టు. ఖచ్చితంగా మోడీ అమిత్ షా ఏంటంటే, ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు ఉనా సంఘటన ఉన్నది కదా, వాళ్ళ అమ్మ నాన్నలు చచ్చింది, ఆమె కూడా ప్రమాదంలో ఉన్నది. అసలు ఆ ఉనా సంఘటన తర్వాత అక్కడ దళితుల జరిగిన దాడి తర్వాత మోడీ గారు ఏం చేసిండు ఒకసారి చూడండి, ఏడ్చిండు. నన్ను చంపండి ముందు, దళితులను ఏమనకంటే. ఇది కాదు, మోడీని చంపే హక్కు ఎవరికి ఉండకూడదు, ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రి. కానీ దళితులను రక్షించే బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. ఇలా ఏమంటాం మనము, ముర్మురే గారు ఉండదు ద్రౌపది ముర్ము, ఆమె ఎవరు? ఆదివాసి. ఒక మారుమూల ప్రాంతంలో, ఒడిశాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక ఆదివాసిని మీరు ఎలా రాష్ట్రపతి చేసి ఏమైతుంది మణిపూర్ లో? అదే ఆదివాసి తెగ నరుకుతున్నారు. ఒక్కరోజు మోడీ గారు అక్కడికి పోయిన ఒక్కరోజు ఇన్నిసార్లు తెలంగాణకు రాజకీయాల కోసం వస్తున్నాడు, కర్ణాటకకు వస్తాడు, సౌత్ కు వస్తాడు, ఆ నార్త్ ఈస్ట్ కి కూడా పోతాడు. మణిపూర్ తగలబడుతుంటే కనీసం మహిళలు ఇంత అన్యాయానికి గురై నడి రోడ్డు మీద కాల్ చేస్తున్నారు, నడి రోడ్డు మీద రేప్ చేస్తున్నారు. మరి ఈయన స్పందించకపోతే రాజ్యాంగం అమలవుతున్నట్టు అని మనం అనుకోవాలన్నా,
దాంట్లోనే ఇంకొకడు ఉండి ఈ రిజర్వేషన్ మేము తీసేస్తాం ఎత్తేస్తామని చెప్తాడు, లేదంటే కష్టాలు మేము ఎత్తేస్తామని చెప్తాడు. ఇది రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నట్ట కాదా? ఆ మాట అయితే ప్రమాదం ఉన్నట్టే. నేను అలాంటప్పుడు మోడీని అమిత్ షా రాజకీయంగా విమర్శించే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. అసలు రాముడిని సీతను నా జీవితంలో విమర్శించాను, దాన్ని దీనికి ఎందుకు మొదలుపెడుతున్నాను? ఎందుకు? నా తల్లి పేరు కూడా జానకినే, నా తండ్రి పేరు కూడా రామలక్ష్మి, దీని వల్ల నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా మై వైఫ్ బంజారా, వాళ్ళు ఏది సేవ్యాస కల్చరే, దానికి మా తాతగారి గురువు కూడా ఇంకా ఏది ఆధ్యాత్మిక గురువు చనిపోయిన తర్వాత వారే దేవుడు కూడా దాంట్లో. ఇంత ఉన్నదాన్ని వాళ్ళు దయాకర్. అవును, ఒక క్రిస్టియన్ మీటింగ్ పోయినప్పుడు ఆ క్రిస్టియన్స్ సంతృప్తి, క్రిస్టియన్స్ మేము ఆదరించే విధంగా ఉండాలి. ఒక ముస్లిం మీటింగ్ పోయినప్పుడు మాషాల్లా అంటాం, ఏది అనరు. ఇప్పుడు నేను అంటున్నా, మోదీ గారు అయోధ్య రామాయణ సరే రాముని ఒక్కనే పెట్టి కట్టారు, సియారాం లీడ్, కానీ పక్కన బాబ్రీ మసీద్ దయచేసి కట్టించట్లేడు. ఇప్పుడు ఒకసారి చూడమని అంటే వారు ముస్లిం అంటలేరా, అనుకూలంగా లేరా? అరే నార్త్ ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ లో బైబిల్ పంచిండ్రు వాళ్ళు ఓట్ల కోసం. మరి వాళ్ళు ఏం చేస్తుంది చూడండి. కానీ మేము ఓట్ల కోసం కాదు, ఇలా రాముడు సీతకు సంబంధించిన అంశంలో ప్రపంచానికి సొంతమైన వాళ్ళని వీళ్ళు ఈ దగుబాచి రాజకీయాలు చేసే వాళ్ళు ఓన్ చేసుకుంటే మాకు కూడా బాధ అవుతుంది. రాముడు ఇట్లా మోసం చేసిండ, రాముడు మహిళల పట్ల ఏది మణిపూర్ లో జరుగుతుంటే కూడా రామరాజ్యం అయితే ఇట్లా ఉన్నాడా? లేదంటే దళితుల మీద ఊచకోత జరుగుతుంటున్నాడు. హత్రాస్ లో ఏంది, మహిళను రేప్ చేసి చంపి చీకట్లు తీసుకొచ్చి కరణం చేసింది, తల్లిదండ్రులకు కూడా చూపించకుండా. ఏం చేసింది మన భారత్ అన్న? ఇప్పుడు ఫైనల్ ఏంటంటే అద్దంకి దయాకర్ అన్న రాముడిని సీతను ఏమనలేదు, నేను అనలేదు, జీవితంలో కాదు ఎప్పటికి కూడా అనే అవకాశం ఉండదు. వాళ్ళ ట్రోల్స్ మీరు పట్టించుకోకండి పదే పదే. ఎస్ అన్న, ఇప్పుడు ఈ టాపిక్ విషయంలో మాత్రం ఎక్కడ కేసులైనా కూడా మీరు భయపడే ప్రసక్తి లేదంటారు. కేసులు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉన్నది బ్రదర్. నేను ఏమంటున్నా అంటే, నేను కూడా పెడతా కదా రేపు. ఇప్పుడు దీంట్లో సోషల్ మీడియాలో మాట్లాడుతుంటోళ్ళని చూడు, వాళ్ళు ఏ భాష వాడుతున్నారు, వారు పెళ్లి ఎవరాలు ఏ నేపథ్యం నుంచి వచ్చినాడు, వారికి ఫేస్ లేదు, వారికి హక్కు లేదు, వారికి అడ్రస్ లేదు. నేనేమంటున్నా అంటే, అలాంటి ఒక ఫేక్ పార్టీ బీజేపీ దాన్ని ఆర్ఎస్ఎస్ సమర్థిస్తున్నది. ఆలోచించుకోండి మీరు. రాముడంటే నైతికత, రాముడంటే నిజాయితీ, రాముడంటే ఆదర్శం. అలాంటి ఆదర్శ పురుషులు వీళ్ళు ఇలాంటి చిల్లరగా వీళ్ళు బీజేపీలో కొంతమంది ఉండే వీళ్ళు చేసేదాన్ని మీలాంటి వాళ్ళు ఏం చేస్తుంది అసలు? నేను అంటున్నా, ఇలాంటి లాంగ్వేజ్ నో ఇలాంటి భాషలనో కొంతమంది వీడియోలు చూసినా నవ్వు వస్తుంది. ఈ సంస్కృతి రాముడు మనకు నేర్పిండా? ఇదా హిందూ రామనీతి? ఎంత పవిత్రమైన ఈ జాతి, హిందూ జాతి ప్రపంచానికి ఒక వెలుగునిచ్చిన, ఆయుర్వేదాన్ని మనమే ఇచ్చినాం, యోగాను మనమే ఇచ్చినాం. ఇవాళ ప్రతి ఇప్పుడు ఏంది మన సుశ్రుతుడు గాని తర్వాత ఆరోగ్య రంగంలో మనం ఇచ్చినంతటి మేజర్ ఇప్పుడు వేదాలను మనమే ఇచ్చినాం ప్రపంచానికి, ఉపనిషత్తులను మనమే ఇచ్చిన ఇంత మంచి సంస్కృతులు. ఇట్లాంటి ఫాల్తుగాళ్లతో బీజేపీ వీళ్ళని నమ్ముకొని దేశాన్ని ఎటు తీసుకుపోతున్నట్టు. దయాకర్ ను విమర్శించడానికి వాళ్ళు ఎంచుకుంటున్న పద్ధతి మీరు చూడండి. ఏం చేస్తారు, ఒక 100 మార్గంలో వస్తారంటారు, 100 మంది 200 మందికి ఫోన్ నెంబర్లు ఇస్తారు, వాళ్ళకి మెసేజ్లు ఇట్లా. వీటికి ఎన్ని రోజులు చూడలేదు బీజేపీ డ్రామాలు ఇవన్నీ. మళ్ళీ వారి ఎవడో అడ్రస్ కూడా ఉండదు. మనం ఇక్కడ ఫోన్ పట్టుకొని ఎవడు తిట్టిందని చూస్తాం కదా. చేస్తున్నారు, చేయొద్దని చెప్పండి వాళ్ళకు కూడా. ఎందుకంటే ఎందుకు ఎన్ని ఫోన్లని ఎత్తుతాం, అదొక ఉద్యోగం వాళ్ళది. వాళ్ళకి నాకు తెలుసు. ఎందుకంటే జీతాలే చేస్తారంట అంతా తెలిసి కేసులు పెట్టేటోళ్ళు తెలుసు, ఈ వీడియోలు పెట్టేటోళ్ళు తెలుసు, ఈ టోల్ చేసేటోళ్ళు తెలుసు. బట్ ఒకటి మిత్రులు గుర్తుపెట్టుకో, పవిత్రత, నిజాయితీ, ఆదర్శం భారతదేశ మూలం. ప్రపంచంలో రేపు విశ్వగురు ఎందుకైతుంది భారతదేశం అంటే ఇదే బేస్. మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, మానవీయతను నమ్ముతాం. ఒకటి సనాతన ధర్మం నుంచి హైందవ ధర్మాల నుంచి వచ్చిన రాజనీతి అది.
దాన్నే మనం రామనీతి కూడా అనుకోవచ్చు ఇప్పుడు మన వాళ్ళ చెప్పినట్టు. కానీ రాజ్యాంగం అన్ని దేశాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఉన్న మానవీయ కోణాన్ని అంతా ఒడిసిపెట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో రంగరించి పెట్టింది. రాజ్యాంగాన్ని గౌరవించుదాం, రాముణ్ణి గౌరవించుదాం. రాముడు మీకు మాత్రమే సొంతం మాత్రం అనకండి, ఎందుకంటే మీకు మాత్రమే కాదు, రాముడు రఘువంశం ఉన్న వాళ్ళ మనవరాలు మనవరాలు అట్లా ఒక రిచ్చి వాళ్ళు ఎంత గౌరవంగా ఉంటుండ్రు, ఎంత మంచిగా వాళ్ళ యొక్క రాజనీతిని చూస్తే ఒక గౌరవం అనిపిస్తుంది మాకు. ఇప్పుడు నేను అసలు నీకు ఒకటి చెప్తా, మన ఏంటిది రామయాత్ర చేయాలని ఉండే నాకు ఒక 2 నెలల క్రితం. ఇక మళ్ళీ సెంటిమెంట్ రాగించినట్టు ఉంటుందని నేను చేయలేదు. కానీ మోడీ గారు ఉత్తర భారతదేశానికి అయోధ్యకు మంచి కేంద్రం కాబట్టి మీరు భవ్యమైన రామ మందిరం కట్టించిండ్రు. మాకు దక్షిణ భారతదేశానికి త్యాగరాముడు, యుద్ధరాముడు, ప్రపంచానికి భద్రాద్రి నుంచే వారు ఎక్కువగా వారి యొక్క సేవలు తెలిసినాయి. అక్కడి నుంచే శ్రీలంకకు పోయి సీతమ్మ వారిని తీసుకొని మళ్ళీ విజయుడై వస్తాడు. మా భద్రాద్రి రాముడు కూడా పోలవరంలో మునుగుతున్నాడు. కట్టియండి మీరే దగ్గర ఉందని ఒక యాత్ర చేయాలని ఉండే, కానీ సెంటిమెంట్ అవుతుంది ఏదో మీరు ఆ యాత్ర చేస్తే బీజేపీలో పోతున్నాడు అద్దంకి దగ్గర అనేటోళ్ళు అదే ఇట్లా కూడా అంటారు. ఎందుకు తెలుసా, సెక్యులర్ రాముడు మహేష్ మనకు దగ్గర ఒక ముస్లిం ఆర్టీఓ ఇప్పటి లెక్కల ప్రకారం అనుకోరాదు అక్కడ సంథింగ్ ఎవరు అప్పుడు మన ఏమంటారు భక్త రామదాస్ ను జైలు ఖానాలో పెట్టాడు ఏడ గోల్కొండలో. ఆ రాత్రి రాజుకు కలలో వచ్చి కుతుబ్ షాహీలకు ఆ భద్రాద్రి రాముని ఆయనే కట్టిస్తాడు. కట్టించి దానికి ప్రతి సీతారామ కళ్యాణం రోజు ఆయనే ముత్యాలు పంపిస్తాడు. ఇప్పటికి మన ప్రభుత్వం ఆ కల్చర్ కొనసాగిస్తుంది. ఒక సెక్యులర్ రాముడు, ఒక హిందూ దేవాలయాన్ని ముందు వ్యతిరేకించిన రాజు తర్వాత తానే భద్రాద్రి రాముని కట్టిస్తాడు. మనం పెట్టుకోలేకపోయినామా? అదిగో ఆ దాంట్లోని 2 రాష్ట్రాలు గోల్కొండ రామదాసు జైలు ఖానా నుంచి మొదలుపెట్టి మహబూబ్నగర్, కర్నూలు, అట్లా ఒంగోలు నుంచి మొదలుపెట్టి ఇటు ఏమంటారు విజయవాడ, నల్గొండ ఇట్లా వచ్చి భద్రాద్రి కాడ ముగిద్దాం అనుకున్నా. చేసేదండి అన్న, నువ్వు చేసేదండి అట్లా నిజంగా చేసేదండి అన్న. రాముని అసలు తెలిసి ఎవరైనా రాముని కాదు ఏ దేవుణ్ణైనా ఈ రోజుల్లో మనం కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? లేదన్నా, చెయ్యొద్దు కూడా. సంస్కారం ఉన్నోళ్ళు భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మన భారతదేశంలో ఉన్నప్పుడు అన్ని మతాలను అన్ని కులాలను కూడా గౌరవించుకోవాలి. దాంతో పాటు నా కోరిక, ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా అది మోడీ దేవాలయం అయితే అది రామాలయం కాలేదనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. అక్కడ కూడా నాకేం కన్సర్న్, అయోధ్య అనేది సెంటిమెంట్. అక్కడ ఇప్పుడు ఇంత కష్టాలు పడ్డా సీతమ్మను మీరు ఎందుకు పెట్టలేదని ఆ ఏ కష్టాలు నాకు ఇవన్నీ పెద్ద పూర్వ పండితుని కాదు, ఒక సామాన్యుడిగా సీతారాం అంటే నాకు ఇష్టం. సీతారాముడు అంటే మా అమ్మమ్మ పేరు కూడా ఒక పక్కన పెట్టు. అసలు సీతా సమేత రాముడే జగద్విదితం. మోడీ గారి లెక్క ఇప్పుడు అన్న మీరు చెప్పినట్టు చూస్తే ఇప్పుడు రామదాస్కి వచ్చినన్ని కష్టాలు వచ్చినట్టున్నాయి. నిజంగా రామదాస్కి వచ్చినన్ని కష్టాలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఏమైతే చరిత్రలో ఉంది కదా. ఇప్పుడు నాయకరికి మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్నాడు, ఆయనకి ఏం చెప్పిపోయినా ఇట్లా మాట్లాడుతున్నాడు, వారే మాట్లాడు ఇది కాదు మహేష్. ఎట్లా అంటే డెఫినెట్ గా నాయకర్ సోషల్ రెస్పాండెంట్, పొలిటికల్ లీడర్. అఫ్ కోర్స్ ఐ మీన్ ద కాంగ్రెస్ పార్టీ నౌ. బట్ నేనేమంటే దేనిలో నాకు అర్థం కాదు, 100 సంవత్సరాల క్రితం పుట్టిన ఆర్ఎస్ఎస్ హిందూ మతం నాదే అంటది, 40 సంవత్సరాల క్రితం పుట్టిన బీజేపీ నాదే అంటది. మరి మేమెవరము? వీళ్ళు హిందువులు అయితే మేమెవరు మరి నాకు అది చెప్పు. అంటే ఇతర పార్టీలు ఉంటే హిందువులు అన్నట్టు లెక్క అన్నట్టు వాళ్ళ దృష్టి. అట్లా పోలరైజేషన్, మెజారిటీ మైనారిటీ పోలరైజేషన్ చేస్తారు. మీరు కాదు, మీరు ఆర్యులు అంటున్న వాళ్ళను. మేము భారతీయులం, హిందువులం, మా హిందూ ధర్మాన్ని చాలా అపవిత్రం చేస్తున్నారు. రాముని పేరును వాడి నేను దాంట్లో మొన్న వీడియోలు మీకు పెట్టినో లేదో చూడలేదు. పవిత్రమైన రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చింది. ఇది ఎందుకు అంటే ఈ దేశం మీద విషం జిమ్మాలనుకుంటేనే ప్రయత్నాలు చేస్తారు. హనుమంతుణ్ణి ఈ రోజు ఒక ఏమంటావు ఫెరోషియస్ గా చేసిండు, కానీ ఆయన రామభక్తి ఆయనను అంత యుద్ధానికి చేసినట్టు చేసింది. కానీ వీళ్ళు దేనికి వాడుతున్నారో మీరు చూడండి ఒకసారి.
మూడవది ఏంటంటే నేను అనిపించేది, వీళ్లకు ఈ వర్గాల మీద, కింది వర్గాల మీద, దళితులు బీసీల మీద కోపం ఎందుకుంటదంటే వీళ్ళు ఈ దేశీయుడు కాదు కాబట్టి. ఇప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళకన్నా ఉంటుందో లేదో, లేకపోతే అరబ్ దేశాలలో ఉంటుందో లేదో, అమెరికా వాళ్ళకు ఉంటుందో లేదో మా మీద కోపం, కానీ ఆర్యులకైతే ఉంటుంది. చూడు, మన ఇంటికే వచ్చిన వాళ్ళు అక్క తింటాను, బ్రిటిష్ వాడు వచ్చినట్టు, మొఘళ్ళు వచ్చినట్టు, వీడు ఆర్యుడు కూడా వచ్చింది. పాకిస్తాన్ అంటే ప్రేమ ఉందా అన్న? ఇంకా పాకిస్తాన్ అంటే ప్రేమ ఎవరికి ఉంటది? దేశంగా ఉండదు. ఆ ప్రాంతాన్న హిందూ లోయ నాగరికతనన్న మనది కాదనుకుందామా? కొని పాకిస్తాన్ అంటే దేశాన్ని పక్కన పెట్టు, సింధు నుంచే కదా హిందూ వచ్చింది. అవును, మరి సింధు నది ఎక్కడ ఉంది ఇప్పుడు, ఎక్కడ ప్రవహిస్తున్నది? హరప్పా కల్చర్ మనది కదా. హరప్పాలో ఇప్పుడు హరప్పన్ కల్చర్ మొహంజదారోనే ఉన్నది కదా. మొహంజదారో ఏ ప్రాంతంలో ఉన్నది? అందుకే అంటున్నా ఇప్పటికి వాడు దరిద్రుడై ఉండొచ్చు ఆ పాకిస్తాన్ వాడు మనసుని విడిపోయి నాశనం అయింది. కానీ ఆ దేశం ఆఫ్ఘనిస్తాన్ వరకు మనదే. వీలైతే నేను అంటున్నా, బీజేపీలకు ఇంత ప్రేమ ఉంది కదా అఖండ భారత్ మీద. గాంధార రాజ్యం నుంచి, గాంధార అంటే ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి మళ్ళీ మీరు సాధించరు, కలుపుకోమంటారు, అన్న. రాముడికి సీతకు సంబంధించినటువంటి విషయంలో మీరు క్లారిటీ ఇచ్చినారు, ఓకే. ఇది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మీకు తగిన స్థానం ఇవ్వడం లేదు? మళ్ళీ నాకు అడిగి వచ్చిన ఒకసారి చెప్పాలి నీకు కూడా, ఎందుకంటే మనం ఎప్పుడు మనం మీడియాలో చర్చించుకోలేదు కాబట్టి. డెఫినెట్ గా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు అంటే మా ముఖ్యమంత్రి గారు ఒక వాద ఏంటి, నన్ను అంటే దయాకర్ ను ప్రతి వాళ్ళు వచ్చి మీలాగా ఇప్పుడు మీరు అన్నట్టు దయాకర్ ఇంత సేవ చేసినా కూడా ఏమి ఇయ్యలేదనేది అంటారు. అన్నప్పుడు నువ్వు చెవుకు అనుకోవద్దు, నువ్వు చేసినాం కాలేదు, రేపు ప్రయత్నం మనకు మంచిగా జరుగుతుంది కాబట్టి నువ్వు కూల్ గా ఉండమని చెప్పి ఎప్పుడో చెప్పింది నాకు, ఇప్పుడు కాదు. కాబట్టి నేను దయాకర్ ఎందుకు ఇప్పుడు ఇంత ఆవేశంతో మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద ఊగిపోతాడు? దయాకర్ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో నష్టం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించాడంటే, దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ అవసరం, దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ అవసరం, అది అండర్లైన్ చేసుకోండి. రెండవది, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఎంతో కొంత నేను ప్రయత్నం చేసినా కదా మహేష్. అంటే నీ అవసరం కూడా ఉంది కదా పార్టీకి? ఉన్నది అది ఓకే. నిన్ను అడిగి నేను కాంగ్రెస్ పార్టీకి నేను కొంత శాతం పక్కన పెట్టి ఎంతో కొంత నేను చేసిన కదా, భక్తిగా చేసినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సంతోషించాలన్నా నేను వ్యతిరేకించాలి? సంతోషించాలి. నాకు అధికారం రాకపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెడ్డదైతే, నేను మొన్నటిదానిక భుజాల మోసి ఆ పార్టీ కేసీఆర్ చేసిన అఘాయిత్యాలను ఆ పార్టీ వేదికగా నేను విమర్శించి ప్రజల్ని జాగరూకుల్ని చేసి, ఇలా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వకపోతే ఈ పార్టీ మంచిది కాదని నేను ఎట్లా అంటా? లేదు, నాకు అధికారంలో వచ్చినప్పుడు నాకు ఈ మంచి పదవి లేదు, లేదు కానీ అది పార్టీ చూసుకుంటది, పార్టీ యొక్క పెద్దలు చూసుకుంటారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నాకు దగ్గర, నాలాంటి వాళ్ళకి 100 మందికి దగ్గర అది వేపించి, అలాంటప్పుడు ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు చేయలేదని నేను విమర్శ చెయ్య. ఎందుకు? ఆయననే చెప్పిండు నా కుర్చీ ఆయనదేనా, అది ఆయన నాకు ఇస్తున్న ప్రేమ, గౌరవం లెక్క అనుకుంటా, అంతే. ఆ స్థాయి నాది కాకపోయినా లేదన్నా. అయితే ఇక ఏమైపోతుందంటే, కావాలని కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ నల్గొండలకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ దొక్కేయడం జరిగింది. ఇక ఇక్కడికి వచ్చినట్టయితే ఆ పార్టీ ఈ పార్టీ నుంచి కడియము లాంటి వాళ్ళకు, వీళ్లకు టికెట్, దానం లాంటి వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు, కానీ అద్దంకి దయాకర్కి మాత్రం టికెట్ ఇవ్వక అన్యాయం చేస్తున్నారు ఒక దళిత బిడ్డ అని